22, 23 శ్లోకాలు చూడండి. జాగ్రన్ముఖ త్రివిధామ సుసాక్షిణేయ జాగ్రన్ముఖ త్రివిధామ విలక్షణాయ స్వప్నాద్యనుస్మృతి బలాత్ సతస్తైక రూప సైవాహమస్మి చితిరిత్యవధారయత్వం నోదేతి నాస్తమపయాతి న వృద్ధిమేతి నైవోపయాతి పరిణామమపక్షయం వా స్వాధ్యస్థ సర్వజననాది వికార సాక్షిం ఏషా హి సంవిదితి చింతయ సంతతం త్వం జీవుడు కొన్నటువంటి 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి 3 అవస్థలు, ఈ 3 అవస్థల్ని కూడా సాక్షిగా చూచేటువంటిది ఆత్మ. ఈ 3 అవస్థలకి 3 అవస్థల్లో ఉన్నటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞులకి అంటే అక్కడ అనుభవాలు పొందుతున్నటువంటి వాటికి వేరుగా విలక్షణంగా ఉన్నటువంటిది. అంతేకాకుండా ఈ స్వప్న సుషుప్తుల్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం తెలుసుకోగలిగినటువంటిది, చూస్తున్నటువంటిది, ఆ అనుభవాలను కేవల సాక్షిగా చూచేటువంటిది ఆత్మ. ఆ ఆత్మయే నేను అని నిరంతరం కూడా విచారణ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆత్మ లక్షణాలను చెప్పారు. ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు, వృద్ధి చెందేది కాదు, క్షీణించేది కాదు, అలాగనే మార్పులు చెందేటువంటిది కూడా కాదు. మరి మనకి పుట్టుగా పెరగటం అనేక రకాలైనటువంటి మార్పులు ఉన్నాయి కదా, మరి ఈ మార్పులన్నిటికీ కూడా సాక్షిగా ఉండేటువంటిది ఆత్మ. ఎందుకంటే ఇవన్నీ మారుతూ ఉంటాయి. మారుతూ ఉండే వాటిల్లో మారకుండా ఉండేటువంటిదే ఈ చైతన్యం, ఈ ఆత్మ. ఇదే సంవిత్తు అని నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆత్మనైనటువంటి నా యథార్థ స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ఇంతవరకు ఆత్మ లక్షణాలు చెప్పి ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను చెప్పబోతూ ఉన్నారు. ఆ 2 శ్లోకాల్లో అద్భుతమైనటువంటి ఈ భావన ఆత్మలో నిలబడటానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేమిటో చూద్దాం. మచ్చేషతాం సమవలంబ్య సుతాది సర్వం ఏన ప్రియం భవతి తేన సుఖస్వరూపః దేహేంద్రియాది విషయ ప్రళయైక సాక్షి యస్యాత్ తతః సదితి మే నిజ రూపమాస్వా మచ్చేషతాం సమవలంబ్య సుతాది సర్వం ఏన ప్రియం భవతి తేన సుఖస్వరూపః దేహేంద్రియాది విషయ ప్రళయైక సాక్షి యస్యాత్ తతః సదితి మే నిజ రూపమాస్వా. ఏన దేని చేత మత్ శేషతాం సమవలంబ్య నేను అనేటువంటి శేషాన్ని ఆధారం చేసుకుని, నేను అనేటువంటి ఈ జీవుణ్ణి ఆధారం చేసుకుని సుతాది సర్వం ప్రియం భవతి పుత్రులు మొదలైనటువంటి అన్ని కూడా ప్రియం ఇష్టమవుతూ ఉన్నాయో. ఈ లోకంలో ప్రతి జీవుడికి కూడా భార్య, బిడ్డలు, డబ్బులు, ఇల్లు, వాకిలి ఇట్లాంటివన్నీ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రియమైనటువంటివి. అయితే దేనివల్ల
ఈ జీవుడికి ఇవి ప్రియమవుతున్నాయి. పుత్రులు మొదలైనటువంటివన్నీ కూడా దేనివల్ల ప్రియమవుతున్నాయో తేన ఆ కారణం చేత సుఖస్వరూపం భవతి, అది సుఖస్వరూపం అవుతా ఉన్నది. అది ఏది? ఆత్మ. ఆత్మ సుఖస్వరూపం అవుతున్నది. ఎందుకని అంటే ప్రతి జీవుడు కూడా తనకివి సుఖాన్ని ఇస్తాయి అని అనుకుంటున్నాడు. ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి వాటి కోసం తప్పిస్తూ ఉన్నాడు. ఈ కారణం చేతనే అది సుఖస్వరూపం అవుతా ఉన్నది. అంతేకాకుండా దేహేంద్రియాది విషయ ప్రళయ, దేహము ఇంద్రియాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా నాశనానికి, ఇవన్నీ కూడా అంతమైపోవటానికి, నశించిపోవటానికి ఏక సాక్షి యస్యాత్, ఏకమైనటువంటి సాక్షిగా ఏదైతే ఉందో అయిందో మే నిజరూపం, అదిగో నా యొక్క నిజస్వరూపం తతః సత్ ఇతి ఆస్వ, ఈ కారణం చేత సత్ అని భావించు, అలా ఉండిపో. దేనివల్ల? ఇది నా యొక్క నిజస్వరూపం. దేహేంద్రియాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క నశింపుని చూస్తూ ఉన్నది గనక, ఏకసాక్షిగా ఒకే ఒక్క సాక్షిగా ఉండి చూస్తున్నది గనక నా నిజస్వరూపం ఆ సాక్షి స్వరూపం అని, అది సత్తా స్వరూపమని ఇలా తెలుసుకొని ఉండు అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. శ్లోకంలో కొంచెం తికమకగా భావం ఉన్నప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా చక్కగా మనకి తెలిసినటువంటి విషయమే మళ్ళీ మనకొక్కసారి గుర్తు చేస్తూ ఆత్మస్థితిలో మనం ఉండటానికి, మన యొక్క యథార్థ స్థితిలో మనం ఉండటానికి అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటిది. ప్రతి వారికి కూడా భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు, సుఖాన్ని ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి వస్తువులు, విషయాలు, ధనం, సంపదలు, భోగాలు, వీటన్నిటి యందు కూడా ఎంతో ప్రీతి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. సరే, ఏవైనా సరే తనకు సుఖాన్ని ఇవ్వవు అని కనుక అనుకుంటే వాటి పట్ల అయిష్టత, ద్వేషబుద్ధి ఉంటుంది. అంటే ఏవైతే నాకు సుఖాన్ని ఇస్తాయో నాకు వాటి మీద రాగం, ఏవైతే నాకు సుఖాన్ని ఇవ్వవో వాటి మీద ద్వేషం. ఈ రాగద్వేషాలు అనేటువంటివి మన మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. అందువల్ల కొన్నిటిని ఇష్టపడుతుంటాం, కొన్నిటిని వద్దనుకుంటాం. అయితే దేని ఆధారంగా? నాకు సుఖాన్ని ఇస్తాయి అనుకుంటే ఇష్టపడతాం, నాకు దుఃఖాన్ని ఇస్తాయి అనుకుంటే చిచి అవి నా దరికి చేరటానికి వీల్లేదని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు వాటిని వదిలించుకొని మళ్ళీ కొత్త వాటి కోసమని, మళ్ళీ కొత్త వాటి మీద మనకి ప్రీతి కలిగి ఇదైతే మనకి సుఖాన్ని ఇస్తుంది అనుకొని మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడు కూడా జీవుడు ఎప్పుడు సుఖాన్నే పొందాలని, ఆనందాన్నే పొందాలని తపన పడుతూ ఉంటాడు మానవుడు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటాడు, దుఃఖాన్ని ద్వేషిస్తూ ఉంటాడు. ఎందుకని ఇదంతా? ఒకసారి మనం ఆలోచిస్తే అర్థమైపోద్ది. ఎందుకనంటే మానవుడు సుఖస్వరూపుడు గనక. మనం సుఖస్వరూపం గనక సుఖం కావాలనుకుంటున్నాం, సుఖం వస్తే ఆనందిస్తున్నాం, దుఃఖం వస్తే మనం వద్దు వద్దు అనుకుంటున్నాం. అదే మనం దుఃఖస్వరూపులం కనుకైతే దుఃఖం కావాలనుకుంటా ఉండేవాళ్ళం, సుఖం వస్తేనేమో దానికి బాధపడతా దాన్ని ఎప్పుడెప్పుడు బయటికి పోద్దా అనుకునేవాళ్ళం. అంటే మన యొక్క యథార్థ స్వరూపం సుఖస్వరూపం, మన నిజస్వరూపం అమితమైనటువంటి సుఖస్వరూపం. కాబట్టి మనం సుఖాన్నే కోరుకుంటున్నాం. అయితే మీరు అనొచ్చు, ఏమండి ఒకటికి సుఖాన్ని ఇచ్చే వస్తువు మరొకటికి సుఖాన్ని ఇవ్వట్లేదు, దుఃఖాన్ని ఇస్తున్నది కదా. ఒకటి స్వీట్ బాగా ఇష్టం, మరి షుగర్ ఉన్నటువంటి వాడికి ఆ స్వీట్ అంటే బాధ. మరి ఇలా జరుగుతున్నది కదా, ఇప్పుడు ఏది సుఖస్వరూపమైనట్టు అని మనకి ఒక అనుమానం వస్తుంది. అయితే ఈ ఇష్టాయిష్టాలున్నే, ఇదైతే నాకు మంచిది మేలు చేస్తుంది, అదైతే మేలు చేయదు. వీడి మనస్సుకేమో అది మేలు చేసేది స్వీటు, ఎందుకనంటే బాగా రుచిగా ఉంటుంది. వీడి మనస్సుకేమో అది రుచిగా ఉన్నా హాని చేస్తుంది, అందువల్ల దాని మీద అతనికి ఇష్టం ఉండటానికి వీల్లేదు. అంటే ఇది మనస్సులో ఉన్నటువంటి తేడాయే కానీ మొత్తం మీద వాడికి యథార్థంగా వాడు సుఖస్వరూపుడు. అందుకని ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి స్వీట్ నాకెందుకు, కాబట్టి ఇది నాకు అక్కర్లేదు
అని అనుకుంటున్నాడు. అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది కనుక అది వద్దనుకుంటున్నాడే కానీ ఆనందాన్ని కలిగిస్తుంది అనుకుంటే అది కావాలనుకునేవాడి. అంటే ప్రతి మానవుడు కూడా సుఖస్వరూపం గనక, అంటే ఆత్మ సుఖస్వరూపం ఆనంద స్వరూపం గనక ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో సుఖాన్నే కోరుకుంటున్నాడు, దుఃఖాన్ని నాకు వద్దు వద్దు అని అనుకుంటున్నాడు. మరైతే ఈ సుఖస్వరూపమైనటువంటి ఆత్మ నేనే కాబట్టి నేను సుఖస్వరూపాన్ని, అందువల్లనే నేను సుఖాన్ని కోరుకుంటున్నాను అని నిరంతరము కూడా మనం భావన చేస్తూ ఉండాలి. ఎందుకు నేను ఆనందాన్ని కావాలనుకుంటున్నాను, ఎందుకు దుఃఖం వద్దనుకుంటున్నాను అని అంటే నా స్వరూపం ఆ ఆనంద స్వరూపం గనక, సుఖస్వరూపం గనక, అందువల్ల ఆ సుఖస్వరూపమైనటువంటి ఆత్మను నేను అని నిరంతరము కూడా ఇలా భావిస్తూ ఉండాలి. ఈ కారణంగానే కొన్నింటిని మనకి ప్రియంగా, కొన్నింటిని అప్రియంగా భావిస్తూ ఉన్నాం మనం సుఖస్వరూపం గనక. ఇక రెండో విషయం ఏమిటంటే దేహేంద్రియాలు నశిస్తూ ఉంటాయి. నశిస్తూ ఉండటం అంటే కృషిస్తూ ఉండటం. ఎందుకంటే కళ్ళు కనపడవు, కొంతకాలం పోయేటప్పటికల్లా ఏముందంటే కాలం గడిచే కొద్దీ చత్వారాలు మస్కులు ఇవి వస్తూ ఉంటాయి, కళ్ళు కనపడతా ఉండవు, చెవులు వినపడతా ఉండవు, కాస్త వృద్ధాప్యం వచ్చేటప్పటికి మతిమరుపు వస్తూ ఉంటుంది, మరి ఒంట్లో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే శారీరకమైనటువంటి మార్పులు అన్నమాట. అయితే ఈ మార్పులన్నీ కూడా ఎవరు తెలుసుకుంటున్నారు? నేను తెలుసుకుంటున్నాను. అవునా కదా? నేను తెలుసుకుంటున్నానా లేదా? తెలుసుకుంటున్నాను. ఎట్లా తెలుసుకుంటున్నాను? బుద్ధిలో ఉన్నటువంటి తెలివి ద్వారా తెలుసుకుంటున్నాను. నా బుద్ధిలో విచక్షణా శక్తి ఉంది కదా, ఆ విచక్షణా శక్తి వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏదైనా తేడా కనుక వస్తే చికిత్స చేయించుకోవడానికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో మందులు ఏ ఆపరేషనో ఏదో చేయించుకొని అదిగో అది కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా జీవుడిలో ఉన్నటువంటి సత్తా. అంటే జీవుడిలో సత్తా, సత్తా అంటే ఎప్పుడూ ఉండటం. జీవుడు నిజంగా ఎప్పుడూ ఉన్నాడు గనక, అంటే ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది గనక, అంటే నేను ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడిని గనక ఈ దేహాదుల్లో జరిగేటువంటి మార్పులన్నింటినీ కూడా నేను తెలుసుకుంటూనే ఉంటా. ఈ దేహం ఎంతకాలం ఉన్నా సరే ఆ మార్పులన్నీ నేను తెలుసుకుంటా ఉంటా. దేహం పోతే పోయిన సంగతి కూడా నేను తెలుసుకుంటా ఉంటా. అంటే నేను మాత్రం పోకుండా ఈ పోయేటువంటి వాటన్నిటినీ, నేను మారకుండా మారేటువంటి వాటన్నిటినీ ఇలా తెలుసుకుంటూ ఉంటాను కనుక దీన్ని సత్తా, సత్స్వరూపం, సత్తాస్వరూపం. ఇందాక ఆనంద స్వరూపం చెప్పుకున్నాం, ఇప్పుడు సత్తాస్వరూపం. ఇది ఆత్మ. ఆత్మ సత్స్వరూపం, ఆనంద స్వరూపం అనేటువంటి విషయాన్ని నిరంతరం కూడా భావిస్తూ ఉండాలి. కాబట్టి నా నిజస్వరూపం సత్తా, నా నిజస్వరూపం సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. నేను కేవల సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని అని ఇలా ఎప్పుడు కూడా విచారణ చేస్తూ ఉండాలి అని ఈ శ్లోకం యొక్క భావన. అంటే మొత్తం మీద ఈ శ్లోకం మనకేం చెబుతుందని అంటే, మనం ఈ లోకంలో మనం సుఖాన్ని కోరుకుంటున్నామనంటే మన యొక్క అసలు స్వరూపం సుఖస్వరూపం. మనం దుఃఖాన్ని వద్దనుకుంటున్నాం, సుఖాన్ని కావాలనుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరి అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం మనం ఆలోచించం. ఎందుకు ఇలా సుఖాన్ని కావాలనుకుంటాం, దుఃఖాన్ని వద్దనుకుంటున్నాం అంటే మనం సుఖస్వరూపం కనుక. అలాగనే అన్ని మార్పులు, దేహంలో జరిగేటువంటి అన్ని మార్పుల్ని నేను తెలుసుకుంటున్నాను. మరి నేను ఉంటేనేగా తెలుసుకునేది, లేకపోతే ఎట్లా తెలుసుకుంటాం అంటే ఈ దేహంలో ఎప్పుడు ఏం మార్పులు జరుగుతున్నా అన్ని తెలుసుకునేటువంటి సత్స్వరూపాన్ని నేను అని ఇలా నిరంతరము కూడా విచారణ చేస్తూ ఉండాలి అని ఈ విచారణ పద్ధతిని ఇక్కడ తెలియజేశారు. ఇక ఇప్పుడు 25వ శ్లోకంలో అద్భుతమైనటువంటి నేనెవరిననేటువంటి ప్రశ్నకు సమాధానంగా మనం నిజంగా ఆత్మస్వరూపం అని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండటానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ భావాన్ని ఇక్కడ చెప్పారు. మొట్టమొదట్లో ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ వివరించి చెప్పారు. అది కనుక అర్థమైతే ఇప్పుడు చాలా తేలిగ్గా అర్థమవుద్ది. ఎందుకని? ఒకవేళ అది అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమిటంటే నేను ఎవరిని, నేను ఎప్పుడు కూడా ఆత్మని అనేటువంటి విషయం మర్చిపోకుండా ఉండాలంటే, ఆత్మ అంటే పరిమితమైనటువంటి ఆత్మ, దేహానికి పరిమితమైన ఆత్మ కాకుండా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి అని అంటే
ఆ ఆత్మస్వరూపంగా పరమాత్మ స్వరూపంగా ఉండిపోవాలి అని అంటే అద్భుతమైనటువంటి విచారణ మార్గాన్ని చెప్తున్నారు ఇందులో. అదేమిటో చూడండి 25వ శ్లోకం. ఆదౌ త్వమేవ సదభూత విశేష రూపః త్వత్తోదితం జగదిదం సవిశేష జాతం త్వయ్యేవ తిష్టతి తథా త్వయి చావసానే సంలీయతే జలనిధావివ బుద్బుదాదిః. ఆదౌ త్వమేవ సదభూత విశేష రూపః త్వత్తోదితం జగదిదం సవిశేష జాతం త్వయ్యేవ తిష్టతి తథా త్వయి చావసానే సంలీయతే జలనిధావివ బుద్బుదాదిః. ఆదౌ మొదట్లో త్వం ఏవ నీవు మాత్రమే సత్ అవిశేష రూపః ఏమీ లేనటువంటి సత్స్వరూపంగా, ఏమీ లేకుండా, ఏ మార్పులు లేకుండా, ఏ వికారాలు లేకుండా సత్స్వరూపంగా నీవు మాత్రమే ఆ భూత్ ఉన్నావు. మొట్టమొదట్లో ఏమీ లేదు, ఈ ప్రపంచం లేదు, ఈ సృష్టి లేదు, ఈ పంచభూతాలు లేవు, ఏమీ లేకుండా కేవలం నీవు మాత్రమే ఉన్నావు. నీవు అని అంటే ఆ సర్వవ్యాపక చైతన్యం మాత్రమే. ఏమైనా తేడాలు ఉన్నాయా, ఏమైనా వికారాలు ఉన్నాయా, ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏమీ లేవు. కేవలం ఏకరూపమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఏ రకమైన భాగాలు లేనటువంటి కేవల సత్తా, కేవల చైతన్యం, అది మాత్రమే, అదే నీవు, అది మాత్రమే, నీవు మాత్రమే ఉన్నావు. త్వత్తః ఇదం జగత్ సవిశేష జాతం. త్వత్తః దాని నుంచే ఇదం జగత్తు, ఈ జగత్తంతా కూడా, అంటే ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ జగత్తంతా సవిశేష జాతం. సవిశేష అంటే అనేకమైన విశేషాలతో పుట్టింది ఈ జగత్తు. ఏమిటి విశేషాలంటే ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు అన్నిటితో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు అన్నిటితో కూడినటువంటి ఈ జగత్తు నీ నుండే పుట్టింది. ముందెవరున్నారు? నువ్వే ఉన్నావు. ఆ నీ నుండే ఈ సమస్తమైనటువంటి జగత్తు పుట్టింది. ఎట్లా? అనేకమైనటువంటి రూపాలతో, లక్షణాలతో పుట్టింది. త్వయి ఏవ తిష్టతి, నీలోనే కొంతకాలం ఉంది. తథా అవసానే, అదే ప్రకారంగా అలాగే చివరికి, అవసానే చివరికి, ఏ చివరో, జలనిధౌ బుద్బుద ఆది ఇవ. జలనిధౌ, జలాల నిధి ఏమిటి? సముద్రం. ఆ సముద్రంలో బుద్బుద ఆది ఇవ. బుద్బుదం అంటే నీటి బుడగ. ఆ సముద్రంలో ఆ బుడగల్లాగా, నీటి బుడగల్లాగా త్వయి నీలోనే సంలీయతే లయమైపోతుంది. ఏమిటి లయమైపోయేది? ఆ జగత్తు, ఆ నామరూపాలతో వేరువేరుగా కనిపిస్తున్నటువంటి ఆ జగత్తు మళ్ళీ లయమైపోతాం. లయం కావటానికి ఒక ఉదాహరణ చెప్పారు. సముద్రంలో ఎట్లయితే బుడగలు వచ్చేసి ఆ బుడగలు మళ్ళీ లయమైపోతున్నాయి, అలాగే నీకు ఈ మొట్టమొదట నీవు కేవలంగా ఆత్మ చైతన్యమైనటువంటి నీవే ఉన్నావు. ఆ నీలో నుంచే ఈ ప్రపంచం వచ్చింది. నీలోనే కొంతకాలం ఉంది, ఆ తర్వాత నీలోనే లయమైపోయింది. ఎట్లా అంటే అదిగో సముద్రంలో బుడగలు పుట్టినాయి, కొంతకాలం ఉన్నాయి, తర్వాత అంతమైపోతుంది. మామూలుగా వర్షం పడేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. వర్షం పడేటప్పుడు నీళ్ళు కనుక రోడ్డు మీద పారుతూ ఉంటే, అప్పటికి ఇంకా వర్షం పడతా ఉంటే ఆ చినుకులు పడుతున్నప్పుడు దీంట్లో బుడగలు లేస్తూ ఉంటాయి. ఆ బుడగలు లేచిన తర్వాత కాసేపు ఉంటాయి, కాసేపు అట్లా ప్రయాణం చేస్తాయి, తర్వాత టప్ టప్ పోతాయి, మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ పోతుంటాయి. ఈ జగత్తు కూడా అంతే. ఇది ఎప్పుడు ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది, వస్తూ ఉంటుంది, కొంతసేపు ఉంటా ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. కొంతసేపు అని అంటే ఇక్కడ పరమాత్మ దృష్టిలో కొంతసేపు, మన దృష్టిలో అయితే చాలా కాలం.
మరి అంతా పోయిన తర్వాత ఏముంటుంది? కేవలం నువ్వే ఉంటావు. అంతా పోయిన తర్వాత ఉండేది నీవే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మాత్రమే ఉన్నాను, రెండవది ఏమీ లేదు. నాలో నుంచే గమ్మత్తుగా ఇందులో వచ్చింది ఈ ప్రపంచం. నాలోనే కొంతకాలం ఉంది, తర్వాత నాలోనే లైవ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా నేనే ఉన్నా. అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడిని నేను. ఇదేమో అలా వస్తూ పోతూ ఉంటా ఉంటుంది. అదిగో ఆ ఆత్మ నేను అనేటువంటి భావనలో మనం ఉండటం కోసమే ఇదిగో ఈ శ్లోకాన్ని చెప్పింది. దీన్ని చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి, మననం చేసుకోవాలి. భావం మాత్రం కొద్దే, కానీ మనం నిరంతర భావన వల్ల మనం ఆ స్థితిలో, ఆ ఆత్మస్థితిలో మనం ఉంటాం. ఈ సర్వాన్ని దాటి, ఈ నామరూపాలతో కూడినటువంటి ప్రపంచాన్ని దాటి, అదిగో ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి నా యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మగా, ఆ పరమాత్మగా అలా మనం ఉండిపోవాలి. అలా ఉండిపోతాం. మొదట్లో కేవల సత్తా మాత్రమే ఉంది. మొదట్లో కేవల సత్తా, కేవల చైతన్య స్వరూపమైనటువంటి నీవే ఉన్నావు. నీకన్నా అన్యముగా మరేమీ లేదు. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మం, దానికన్నా కొంచెం కూడా వేరుగా ఏమీ లేదు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాస్త మన యొక్క దృష్టిని ఇట్లా బానియాలి. ఆ ఏకమేవా అద్వయం బ్రహ్మ, ఆ ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే అయిన నేనున్నాను అనేటువంటి భావన మనం కాస్త ఈ జీవభావాన్ని వదిలి, ఈ పరిమిత భావాన్ని వదిలి, ఈ పరిమితమైనటువంటి బుద్ధిని వదిలి దాటాలి. అలా దాటి ఎలా ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాల. ఒక్కటే అయినటువంటి నేను మాత్రమే ఉన్నాను అని. అప్పుడు ఏ వైవిధ్యం లేదు. ఎందుకని? నాకంటే వేరుగా రెండో ఏదన్నా కనుక ఉంటే వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యం అంటే వేరువేరుతనం, సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి నేనున్నప్పుడు. సజాతీయ అంటే ఒకే జాతిలో భేదాలు. ఒకే జాతి అంటే ఇప్పుడు మానవ జాతి ఉందనుకోండి, అది ఒకే జాతి, దాంట్లో భేదాలు ఉన్నాయి. ఒక మనిషి ఉంటే ఒక మనిషి ఉండడు. విజాతీయ అంటే మనుషులు జంతువులు, జంతువులు ఉన్నట్టుగా మనుషులు ఉండరు, మనుషులు ఉన్నట్టుగా జంతువులు ఉండరు, అది విజాతి. స్వగత భేదం అంటే ఒకళ్ళలోనే కాళ్ళు ఉన్నట్టు వేళ్ళు ఉండవు, వేళ్ళు ఉన్నట్టు ముక్కు ఉండదు, ముక్కు ఉన్నట్టు కన్ను ఉండదు, కన్ను ఉన్నట్టు చెవి ఉండదు. ఇది మళ్ళీ భేదం. అంటే ఈ భేదాలు లేవు, ఆ భేదాలు లేవు, ఆ భేదాలు లేవు. స్వగత భేదం లేదు, సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు. విజాతీయ భేదం ఉండాలంటే ఇంకో జాతి ఉండాలా, సజాతీయ భేదం ఉండాలంటే ఆ జాతిలో మళ్ళీ ఇంకోటి ఉండాలా, స్వగత భేదం ఉండాలంటే దానిలోనే కొన్ని భాగాలు ఉండాలా. ఉన్నాయా? ఏమీ లేదు. ఇదే మనం చాలా జాగ్రత్తగా సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి ఆత్మ పరమాత్మ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో నీ బుద్ధిని బాగా సూక్ష్మం చేసి అదిగో దాన్ని ఆ భావన చేయాలన్నమాట. ఇది ఉన్నది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు పెద్ద కథ. ఈ కథని జాగ్రత్తగా మీరు వినాలి. కథలో మళ్ళీ ఉపకథ కూడా వస్తుంది. జాగ్రత్తగా వింటే ఊరికినే అర్థమైపోద్ది. అసలు ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చిందనేటువంటిది కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా, అంతకుముందు అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొట్టమొదటి కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు, ఏ భేదాలు లేకుండా అనేటువంటి నువ్వు ఉన్నావు. నీ నుండే ఈ జగత్తు, వైవిధ్యంతో కూడినటువంటి జగత్తు, ఈ మార్పులతో, ఈ రకరకాలైనటువంటి లక్షణాలతో కూడినటువంటి జగత్తు, ఈ జడ చైతన్యాలతో కూడినటువంటి జగత్తు వచ్చింది. ముందు కేవలం నువ్వు ఉన్నావు, తర్వాత ఈ మార్పులతో, ఈ రకరకాలతో ఉన్నటువంటి జడ చైతన్యాలతో ఉన్నటువంటి జగత్తు నీలో నుంచే వచ్చింది. వెంటనే క్వశ్చన్ ఏమిటి? నీ నుండి జగత్తు వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? ఏం అవసరం? నేనేమన్నా కావాలనుకున్నానా? ఎందుకు వచ్చింది? నేను ఏ సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటి ఆత్మని కదా, నాకేం అవసరాలు లేవు కదా, ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న. నీ అవసరం కోసం లేదా నీ అనుభవాల కోసం ఈ జగత్తంతా సృష్టించబడింది అనేటువంటిది సమాధానం. అయితే వెంటనే మళ్ళీ క్వశ్చన్, కేవల సత్తా స్వరూపమైనటువంటి నాకు, రెండవది ఏమీ లేనటువంటి నాకు, సర్వత్రా ఒక్కటిగా ఏకంగా ఉన్నటువంటి నాకు ఏం అవసరాలు ఉన్నాయి? ఏం అనుభవాలు కావాలి? నేను ఏ అనుభవాన్ని కోరుకున్నాను? నేను కనుక అనుభవాన్ని కోరుకుంటే ఇదిగో జగత్తును సృష్టించుకున్నాను అనొచ్చు. మనకు సుఖం కావాలనుకున్నప్పుడు ఆ సుఖం కోసం ఒక వస్తువుని తెచ్చుకుంటాం. అలాగే నాకేదో అనుభవం కావాలనుకున్నప్పుడు అనుభవం కోసం మనం జగత్తును సృష్టించుకుంటాం. కానీ నాకేం అవసరాలు లేవే, నేను హాయిగా ఆనందంగా ఉన్నానే, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్నే,
నాకంటే రెండవది లేదే, నాకు ఒకటి కావాలని కానీ ఒకటి వద్దని కానీ లేదే. అయినప్పుడు నాకేం అవసరం ఉంది కాబట్టి నేను ఈ జగత్తును సృష్టించుకోవాల్సినటువంటి పని వచ్చింది అని అంటే నిజంగా నాకు ఏ అవసరాలు లేవు, ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు, కాబట్టి నాకేం అక్కర్లా. పైన నేను ఆనంద స్వరూపాన్ని, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనంద స్వరూపాన్ని, దుఃఖం అంటే తెలిస్తే ఆ దుఃఖం రాకుండా ఉండాలని కోరుకుంటాం. అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియకపోతే ఎల్లప్పుడూ ఆనంద స్వరూపాన్ని అయితే నాకు ఇంకేం కావాలి? నేను ఆనంద స్వరూపాన్ని కనుక నాకు ఇంకేం పని లేదు. మరి అలాంటి నాకు ఈ జగత్తును సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా నాకే అవసరం లేదు, కానీ పూర్వ సృష్టికి సంబంధించినటువంటి సమిష్టి వాసనలు నాలో నిక్షిప్తమై ఉన్నాయి. నాకే అవసరం లేదు. ఇప్పుడు నేనెవరిని? నాకు నాకు అని అంటున్నాను. ఎవరు? పరమాత్మ. అంటే పరమాత్మ అయినటువంటి నాకే అవసరాలు లేవు, కానీ పూర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క వాసనలన్నీ కూడా సమిష్టిగా నాలో నిక్షిప్తమై ఉన్నాయి, నాలో దాగి ఉన్నాయి. ఇప్పుడు ఆ వాసనలన్నీ కూడా కొంతకాలం అచేతనంగా, అంటే కదలిక లేకుండా అలా పడిపోతాయి. తగినటువంటి సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వాసనలు తమ అనుభవాల కోసం ప్రేరణ ఇస్తూ ఉంటాయి. అవి వాటికి అనుభవాలు కావాలి. ఆ వాసనలకు కావాల్సినటువంటి అనుభవాల ప్రేరణకి అదిగో దానికి లొంగి ఆ అనుభవాలు పొందాలి గనక కర్మలు చేసేందుకోసమని తగిన క్షేత్రాన్ని, అనుభవ క్షేత్రాన్ని, జగత్తుని ఇలా సృష్టిస్తూ ఉన్నా. అంటే నాకుగా నాకేం అక్కర్లా, కానీ నాలో ఉన్నటువంటి సమిష్టి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ సమిష్టి వాసనల కారణంగా నేను అనుభవాలు పొందటానికి, కర్మలు చేయటానికి తగినటువంటి క్షేత్రంగా ఈ జగత్తుని సృష్టించుకున్నా. అయితే ఈ సృష్టి అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? నాలోనా, బయట? ఎక్కడ జరుగుతుంది? నాలోనే జరుగుతుంది. ఒకవేళ బయట జరగాలంటే అప్పుడు అక్కడ నేను లేనట్టేగా. ఇప్పుడు బయట అన్నా అంటే నేను లేని చోటనేగా బయట. నేనున్న చోట నేను అంతటా ఉంటే ఇక సృష్టి ఎక్కడ జరుగుద్ది? నాకంటే వేరుగా స్థలం ఉంటే ఆ స్థలంలో సృష్టి చేసుకోవచ్చు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నాలోనే జరుగుతున్నది. ఇలా జడ చైతన్యాలతో కూడినటువంటి సృష్టి జరిగిపోతూ ఉంది. ఎలా జరుగుతుంది అది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. ముందుగా పంచ తన్మాత్రలు వస్తున్నాయి. తన్మాత్రలు అంటే సూక్ష్మమైనటువంటివి, కంటికి కనిపించేటువంటివి. ముందుగా ఆ పరమాత్మ నుంచి పంచ తన్మాత్రలు వస్తున్నాయి. ఆ తన్మాత్రలకు కూడా 3 గుణాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ వాసనలు, ఆ పరమాత్మ రెండు కలిసి కదా ప్రపంచం వస్తూ ఉంది. అందువల్ల పరమాత్మ లక్షణాలు, ఆ వాసన లక్షణాలు ఉన్నాయి. వాసనలకి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు దీనికి కూడా వచ్చినాయి. అందువల్ల ఈ పంచతన్మాత్రలు కూడా వాటిట్లో ఉన్నటువంటి 3 గుణాలకు అనుగుణంగా ఇదిగో ఈ సృష్టి జరుగుతూ ఉన్నాయి. ఎట్లా? దాని యొక్క సత్వగుణం నుంచేమో పంచ జ్ఞానేంద్రియాలు, అలాగనే 4 అంతరింద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతరింద్రియాలు. అంతరింద్రియాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి వచ్చినాయి. అలాగే రజోగుణం నుంచి, ఈ పంచభూతాల యొక్క రజోగుణం నుంచి 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి? 10, 9, 19 అయినాయి. ఆ తర్వాత ఈ 19 కూడా ఏంటంటే సూక్ష్మతత్వాలు. ఎందుకంటే పంచతన్మాత్రలు ఏమిటి? సూక్ష్మం కాదు. కాబట్టి సూక్ష్మమైనటువంటి పంచతన్మాత్రల నుంచి సూక్ష్మమైనటువంటి 19 తత్వాలు వచ్చినాయి. ఈ 19 తత్వాలతో కూడుకున్న దాన్ని లింగ శరీరం అని, సూక్ష్మ శరీరం అని అంటారు. మరి సూక్ష్మ శరీరం వచ్చింది. సూక్ష్మ శరీరం అనుభవాలుగా పొందాలంటే ఓ స్థూల శరీరం ఉంటేనే, లేకపోతే పొందడానికి వీల్లేదు. అందుకని సత్వగుణం, రజోగుణం అయిపోయింది కదా. ఇక పంచతన్మాత్రల యొక్క తమోగుణ అంశం దిహ. ఆ పంచతన్మాత్రల యొక్క తమోగుణ అంశ నుంచి పంచీకరణం చెందుతుంది. పంచతన్మాత్రల యొక్క తమోగుణం పంచీకరణం చెందుద్ది. తమోగుణం కాదు, పంచతన్మాత్రలు, ఆ తమోగుణ అంశ కలిగినటువంటి పంచతన్మాత్రలు పంచీకరణం చెందుతాయి. పంచీకరణం చెంది ఆ తన్మాత్రల స్థూలభూతాలు అవుతాయి, పంచభూతాలు అవుతాయి. మన కంటికి కనపడే పంచస్థూలభూతాలు అవుతాయి. ఈ పంచస్థూలభూతాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఈ స్థూల దేహం ఏర్పడు. అవి స్థూలమైనవి కదా, స్థూల దేహం. అవి సూక్ష్మంగా ఉన్నాయి. తన్మాత్రలు సూక్ష్మం కాదు.
అందుకని సూక్ష్మ శరీరం వచ్చింది. ఆ తన్మాత్రలు కాస్త పంచీకరణం చెంది స్థూలభూతాలనే కదా, స్థూలభూతాల నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది. ఈ ప్రకారంగా స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడేమో స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడ్డాయి, అక్కడేమో స్థూల సూక్ష్మ జగత్తు ఏర్పడ్డాయి. మన అనుభవాల కోసం కదా. కాబట్టి స్థూల సూక్ష్మ జగత్తు అక్కడ ఏర్పడ్డది, స్థూల సూక్ష్మ శరీరాలు ఇక్కడ ఏర్పడ్డాయి. మరి ఈ స్థూల సూక్ష్మ దేహాలు ఏర్పడిన తర్వాత ఏం జరిగిందండి అని అంటే, ఇక వాసనలు ఉన్నాయి కదా, ఈ వాసనలకు అనుగుణంగా ఈ జగత్తులో జీవుళ్ళు రకరకాలైనటువంటి కర్మలు చేయటం, అనుభవాలు పొందటం జరిగిపోతూ ఉంటుంది. సూక్ష్మ స్థూల ఈ రెండు శరీరాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం ప్రేరణ ఇస్తే స్థూల శరీరం పనిచేస్తుంది. మనం లోపల ఏదైనా కోరిక వస్తే కదా మనం పని చేయడానికి పోయేది. కానీ మరి ఆ సూక్ష్మ శరీరానికి ఆ కోరిక ఎట్లా వస్తుంది? అదిగో వెనుకున్నటువంటి వాసనలు అవి కాస్త కదిలిస్తూ ఉంటాయి. టెయిల్ ఎండర్స్ తోక అట్ట తిప్పుతూ ఉంటాయి. అవి తిప్పుతూ ఉంటే ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తాం. ఈ సూక్ష్మ శరీరంలో నుంచి ఆలోచనలు వస్తుంటే స్థూల శరీరం పనిచేస్తాం. కాబట్టి ఈ వాసనలు ఈ స్థూల సూక్ష్మ శరీరాన్ని ప్రపంచంలో తిప్పి పనులు చేయించడం, అనుభవాలు పొందడం ఇదంతా జరుగుతుంది. ఇది నాటకం. ఇంతవరకు ఏం జరిగింది? సృష్టి జరిగింది. తర్వాత ఏం జరుగుద్ది? ఇలా కొంతకాలం సృష్టి కొనసాగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు, దానివల్ల కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి, ఆ ఫలితాలకు మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ జన్మల్లో మళ్ళీ పనిచేస్తూ ఉంటారు. ఇలా తిరుగుతా 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 తిరుగుతూ ఉంటారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? నాలో. ఇదంతా నాలోనే జరుగుతూ ఉంది. సరే, ఇదంతా కొంతకాలం జరిగిపోయిన తర్వాత చివరికి ఏమవుతుంది? నాలోనే లయమైపోతూ ఉంది. అంటే పరమాత్మలోనే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ నిలిచిందో అక్కడే అంతమైపోతా ఉంది. మరి అంతమైపోయిన తర్వాత ఇప్పుడు ఏముంది? నేను మాత్రమే ఉన్నా. మొట్టమొదటి నేను మాత్రమే ఉన్నానే. ఎట్లా? సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేకుండా కేవల సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యంగా అఖండంగా అనంతంగా ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. అంటే ఇంతవరకు జరిగింది మొత్తం ఒక్కసారి అలా 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 జరిగింది, ఒక్కసారి నా నోట్లోకి పోయింది, మొత్తం లోపల అంతమైపోయింది. ఇంకేం లేదు, మళ్ళీ నేను మాత్రమే ఎప్పటి మాదిరిగా అలా ఉన్నా. ఇప్పుడు భూమి మీద మనం అనేక బిల్డింగ్లు అట్టటివన్నీ కట్టుకుంటూ ఉంటాం, మనుషులు తిరుగుతూ ఉంటారు, చెట్లు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూమి కాస్త రెండు బద్దలైపోయి ఈ బద్దేమో అంత దూరం, ఆ బద్ద అంత దూరం పోయింది. ఇప్పుడు ఆ పైన ఉన్న మనుషులు కానీ, స్కూళ్ళు కానీ, ఇళ్ళు కానీ అన్నీ కూడా లోపలికి పోయింది. అన్నీ పోయిన తర్వాత ఆ రెండు మళ్ళీ దగ్గరికి వచ్చి కలుసుకున్నాయి. ఎప్పటి మాదిరిగా ఏం తెలియనట్టు అమాయకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది? ఇది ఉంది. ఇంతకుముందు ఏముంది? అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఉంది. మొదట్లో ఏముందో అదే ఉంది. అదే ప్రకారంగా కేవలంగా నేనున్నాను. నాలో నుంచి ఈ జగత్తు వచ్చింది. ఈ జగత్తులో కాసేపు అట్టేటట్టు తిరగటం, జీవులు అనుభవాలు పొందడం అయిపోయింది. ఆ తర్వాత చివరికి మళ్ళీ నాలోకి పోయింది. మళ్ళీ నేను మాత్రం యథార్థంగా ఎప్పటి మాదిరిగా నా స్వరూపంలో నేనున్నా. కేవల సత్తాగా, కేవల సత్తా స్వరూపంగా అలా ఉండిపోయింది. ఇది కథ. ఈ మొత్తం కథని, ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ ఒక ఉపకథ, మన అనుభవంలో ఉన్నటువంటి కథని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను రాత్రి పడుకున్నాను, కొంతసేపటికి నిద్ర పట్టింది. శరీరం అచేతనంగా ఉంది, ఇక కదలటలేదు, శరీరం కదలటలేదు. ఆ సమయంలో నాకేం కావాలి? ఏం అక్కర్లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, కోరికలు లేవు, కర్మలు చేయాల్సిన పని లేదు. అసలు ఈ బాహ్య ప్రపంచంతో నాకు ఏ సంబంధం లేదు. ఎప్పుడు? ఆ నిద్రపోతా ఉన్నప్పుడు. ఏ అనుభవాలన్నా పొందాలనుకున్నానా? ఆహా, నేను మాత్రం ఏమనుకోవాలి. సుఖం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, ఇంకేదైనా పొందాలి, అవి కూడా నేనేమనుకోలేదు. ఇలా ఏ అవసరమూ లేనటువంటి నాలో ఒక ప్రపంచం, ఒక స్వప్న ప్రపంచం సృష్టించబడింది. ఎందుకు సృష్టించబడింది? నేను ఇలా ఒక ప్రపంచాన్ని సృష్టించాలి అని ఏమన్నా అనుకున్నానా? అనుకోలా. నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. మరి ఎందుకు ఈ స్వప్న ప్రపంచం సృష్టించబడింది? ఎందుకనంటే నా మనస్సులో అంతకుముందు చేసినటువంటి ఆలోచనలు, కోరినటువంటి కోరికలకి
సంబంధించి కొన్ని వాసనలు ఉన్నాయి. అంటే జాగ్రత్తావస్థలో పగలు ఏదో అనుకున్నా, ఏదో చూశా, ఏనుగును చూశాను, ఏనుగు ఎక్కాలనుకున్నా, ఏనుగు అంబారి కట్టించుకొని ఎక్కి ఊరేగాలనుకున్నా, ఇంకేదో చూశాను అది అనుకున్నా. ఇట్లా నేను ఎన్నో అనుకున్నా. ఇది ఉపన్యాసాలు వినడానికి ఏంటంటే మరీ 50 మంది 60 మంది వస్తున్నారు, ఒక 50,000 మంది కనుక వస్తే ఎంత బాగుంటుందా అనుకున్నా. ఇట్లా ఎన్నో అనుకున్నా. ఆ అనుకున్నవన్నీ కూడా నా మనసులో ముద్రలుగా పడ్డాయి. దీన్నే వాసనలు అంటారు. ఈ వాసనలు ఏం చేసినాయి అంటే, నేను హాయిగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతా ఉన్నప్పుడు ఈ వాసనలన్నీ కూడా ప్రేరణ ఇచ్చి మనసుకి, అప్పుడు ఈ మనస్సు ఓ ప్రపంచాన్ని సృష్టించేటట్టుగా చేసింది. ఏమిటి నా మనసులో ఉన్నటువంటి ఆ కోరికలు అంటే, ఓ 50-60 వేల మంది ఉన్నటువంటి సభలో వేదాంత ఉపన్యాసాలు చేయాలనుకున్నా, అందరూ నా ఉపన్యాసాలకు బాగా చప్పట్లు కొట్టాలనుకున్నా, నాకు ఎంతమందో భక్తులు శిష్యులు తయారు కావాలనుకున్నా, వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఏనుగు మీద అంబారీ కట్టించి దాని మీద ఊరేగించి బాగా సన్మానాలు చేయాలి అని అనుకున్నా, చాలా గ్రంథాలు రాయాలి అని అనుకున్నా, దేశ విదేశాల్లో ఎంతమందినో ఆకర్షించాలనుకున్నా, ఎన్నో ఆశ్రమాలు కట్టాలి, ఎన్నో దేవాలయాలు కట్టాలి, ఎన్నో స్కూళ్ళు నడపాలి అని ఇలా ఎన్నెన్నో ఏవో ఆలోచనలు చేసి, ఈ ఆలోచనలన్నీ కూడా మనస్సులో ముద్రలుగా పడ్డాయి. వాటినే వాసనలు అన్నాం. రాత్రి నిద్రపోయిన తర్వాత ఈ వాసనలన్నీ కూడా మనస్సును ప్రేరేపించి రెచ్చగొట్టినాయి. ఈ వాసనలు మనస్సును ప్రేరేపించి రెచ్చగొట్టినాయి. దాంతో మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది. అయితే ఈ సృష్టి అంతా కూడా నాకు బయట జరిగిందా, లోపల జరిగిందా? ఈ సృష్టి ఎక్కడ జరిగింది అని అంటే మనకేమో బయట జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా సృష్టి బయట ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఇదేమో నేను, నాకంటే బయటవి సృష్టి ఉందని. అలాగే స్వప్నంలో కూడా ఏమనిపిస్తానంటే, ఆ స్వప్న పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆ స్వప్న పురుషుడు తిరుగుతున్నటువంటి ప్రపంచం ఉంటుంది, అందువల్ల ఇదంతా బయటే ఉందని అనుకుంటాడు. కానీ ఆ స్వప్న పురుషుడితో సహా ఈ ప్రపంచం మొత్తం కూడా జాగ్రత్త పురుషుడిలోనే ఉందన్న సంగతి అప్పుడు తెలియదు, మేలుకున్న తర్వాత తెలుస్తుంది. నిజంగా ఆలోచించండి, రాత్రి మనం కలగన్నప్పుడు నాకు అది కనపడింది, ఇది కనపడింది, హిమాలయాలు ఉన్నాయి, అమెరికా ఉంది, లండన్ ఉంది, అది ఇవన్నీ చెప్తున్నాం. అంటే ఎక్కడున్నాయి? నాకంటే వేరుగానే ఉన్నాయి అని అనుకున్నాం. కానీ యథార్థం ఏమిటంటే మేలుకున్న తర్వాత తెలుస్తుంది. ఏమిటిది? ఆ ప్రపంచం కానీ, నువ్వు చూసినటువంటి వస్తువులు కానీ, నువ్వు చూసినటువంటి మనుషులు కానీ, ఆ మనుషులను చూస్తున్నటువంటి నువ్వు కానీ, అందరూ ఎక్కడున్నారు? అందరూ నా మనస్సులోనే ఉన్నారు. అవునా కదా? అంటే ఈ జగత్తంతా కూడా ఎక్కడ సృష్టింపబడిందంటే మనస్సులోనే సృష్టించబడింది. ఆ స్వప్న ప్రపంచంలో కాసేపు కాషాయ వస్త్రాలు ధరించాను, స్టేజి మీద కూర్చొని వెండి సింహాసనం మీద కూర్చొని ఆసీనుడయ్యాను, ఎదురుగా 1000 మంది జనం తండోపతండాలుగా ఉన్నారు, అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నాను. ఓ 11 రోజులు యజ్ఞం పూర్తయిపోయింది. నిర్వాహకులు అప్పుడు ఏం చేశారంటే ఏనుగుని తెప్పించారు, అంబారీ కట్టించారు, దాని మీద నన్ను ఊరేగింపులు చేస్తూ ఉన్నారు. చివరికి ఆ ఏనుగు ఎక్కడో డప్పుల మొత్తకి బెదిరింది, అలా పరిగెత్తుతా ఉంది, డాముని కింద పడ్డా, మెలకు వచ్చింది. ఇది కదా. అంటే ఒక ప్రపంచం, స్వప్న ప్రపంచం నా మనస్సు సృష్టించుకుంది, కొంతకాలం పోషించుకుంది, ఆ తర్వాత అందులోనే లయం అయిపోయింది. కాబట్టి స్వప్న ప్రపంచం ఇప్పుడు ఎక్కడికి పోయిందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి వచ్చింది. ఎక్కడికి పోయింది? మళ్ళీ మనసులోకి పోయింది. మరి ఇప్పుడు స్వప్నంలో ఏనుగుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కాషాయ వస్త్రాలు ఎక్కడ కొనుక్కొచ్చారు? 50,000 మంది జనాన్ని ఎక్కడ తోలుకొచ్చారు? హాస్పిటల్ ఎవరు కట్టించారు? ఆ సభా వేదికని ఎవరు తయారు చేశారు? ఆ వెండి సింహాసనం ఎవరు తెప్పించారు? ఇవన్నీ ఎవరైనా చేసి పెట్టుకున్నారా? లేకపోతే నేనేమైనా చేసి పెట్టుకున్నానా? లేదే. అవన్నీ కూడా మనసులో కల్పితం. ఇదంతా ఆత్మలో కల్పితం, అదంతా మనసులో కల్పితం. ఎందుకంటే సేమ్ కదా. ఇక్కడ సృష్టి జరుగుతుంది, ఇక్కడ సృష్టి జరుగుతుంది. ఇక్కడ మనమేమో రోజు సృష్టి చేసుకుంటా ఉన్నాం, ఇక్కడేమో ఆయన భగవంతుడు ఆయన రోజు సృష్టి చేసుకుంటా ఉన్నాడు, అంతే, ఇంకేమి లేదు. కాబట్టి ఇక్కడంతా కూడా ఎలా జరుగుతుందని అంటే మనస్సులో ఉన్నటువంటి వాసనల స్క్రిప్టు ఎలా ఉంటే దాని ప్రకారమే నాటకాన్ని రాస్తాడు. ఒక కథ ఏదో ఉంటుంది,
ఆ కథ చెప్తే ఆ కథ ప్రకారం డైలాగులు రాస్తాడు. అట్లనే మనసులో ఒక స్క్రిప్ట్ తయారైంది. ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా ఈ ప్రపంచం తయారైపోయింది. అయితే ఈ మొత్తం దేంతో తయారైంది? కేవలం ఒక్క మనస్సుతోనే తయారైంది. ఎందుకంటే ఏముంది అంతకుముందు? మనస్సు మాత్రమే ఉంది. ఎందుకంటే నీకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతా ఉన్నావు కదా, నీ శరీరం కదలటం లేదు కదా. కాకపోతే ఇక శరీరం లేకపోతే ఇంకేముంది? మనస్సు మాత్రమే ఉంది. అంటే ఒక్క మనస్సే ఉంది. ఆ మనస్సులో నుంచి ఇది వచ్చింది. మనస్సులోనే కొంతకాలం ఉంది, మనస్సులోనే లయమైపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు మనస్సుగా కేవలంగా ఉన్నావు. అంటే దీనికి ముందు మనస్సే ఉంది, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనస్సే ఉంది. నిజంగా మనస్సు ఎప్పుడూ ఉంది. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మనస్సే ఉంది. అంటే మనస్సులోనే జరుగుతూ ఉంది కాబట్టి అది మనస్సు. అదే విధంగా ఇక్కడ కూడా నీవు అంటే పరమాత్మనైనటువంటి నేను మాత్రమే ఉన్నాను ముందు, ఇప్పుడు. మరి మధ్యలో సృష్టి జరిగినప్పుడు అప్పుడు కూడా నేనే ఉన్నాను. నాలోనే ఇదంతా జరుగుతూ ఉంది, నాలోనే ఇదంతా కూడా అంతమైపోయింది. కాబట్టి ఇలా ఆత్మనైనటువంటి నేను కేవలంగా వైవిధ్యరహితంగా అంటే ఏ భేదాలు లేకుండా సత్తా మాత్రంగా ఉన్నాను. నాలో ఉన్నటువంటి పూర్వ వాసనల ప్రకారం ఈ జగత్తు సృష్టించబడింది. ఇదంతా కూడా నాలోనే సృష్టించబడింది, నాలోనే కొంతకాలం ఉంది, చివరికి అది మొత్తం నాలోనే లయమైపోయింది. మరి ప్రపంచం అంతా నాలో ఉంటే నాకు బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రపంచం అంతా బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి? నాకు బయట ఉన్నట్టు అనిపిస్తున్నది అన్నామంటే ఇక్కడ నాకు అన్నప్పుడు నేను ఈ పరిమితమైనటువంటి దేహంగా భావిస్తూ ఉన్నాను కదా. అందుకని కదా ఇది ఉంది. నేను పరిమితమైనటువంటి దేహంగా భావిస్తున్నాను కాబట్టి నాకు వేరుగా ఈ ప్రపంచం ఉందంటున్నాను. కానీ నేను పరిమితమైన దేహంగా కాకుండా పరిపూర్ణమైనటువంటి చైతన్యంగా కనుకుంటే అప్పుడు ఇది అది ఈ మొత్తం కూడా ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. అంటే దీనికి కూడా మన ఉదాహరణ రాత్రి కళ. ఇప్పుడు కళ ఎక్కడ జరిగింది? బయట జరిగినట్టుగా ఉంది. రాత్రి కళలో ఇదంతా నాకన్నా వెలుపల జరిగినట్టుగా ఉంది. కానీ మేలుకు వచ్చిన తర్వాత ఇదంతా నాలో జరిగినట్టుగా. అంటే స్వప్న పురుషుడికేమో బయట జరిగినట్టుగా ఉంది, జాగ్రత్త పురుషుడికేమో స్వప్న పురుషుడితో సహా సమస్తమైనటువంటి స్వప్న ప్రపంచం అంతా తనలోనే ఉన్నట్టుగా తెలిసిపోతాం. అలాగే ఇక్కడ కూడా జీవుడికేమో ఈ జగత్తు బయట ఉన్నట్టుగా ఉంది, కానీ ఆత్మస్వరూపానికి అంటే పరమాత్మకేమో ఈ జీవుడితో సహా సమస్తమైనటువంటి జగత్తు లోపలే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సర్వవ్యాపక చైతన్యంగా సత్తుగా ఎప్పుడూ ఏదిగా నేనున్నానో అదే నేను. అప్పుడు నేను ఆత్మనే, ఇప్పుడు ఆత్మనే, ఈ జగత్తులో ఉన్నప్పుడు ఆత్మనే, ఈ జగత్తంతా లేనప్పుడు ఆత్మనే, నేను ఎప్పుడూ ఆత్మనే, ఆత్మస్వరూపాన్నే అనేటువంటి భావనే మనకి ఉండాలి. ఎప్పుడు ఇలా విచారణ సాగుతూ ఉండాలి. ఇదే భావాన్ని, ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని, ఈ మంత్రాన్ని మనం కైవల్యోపనిషత్తులో చూస్తాం. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మి అహం. మయ్యేవ సకలం జాతం, నా నుండే అంతా పుట్టింది. మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం, నాలోనే అంతా ఉన్నది. మై సర్వం లయం యాతి, నాలోనే అంతా కూడా లయమైపోయింది. తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము అహం అస్మి, నేనే అయి ఉన్నాను. ఏ బ్రహ్మములో ఇది పుట్టిందో, ఏ బ్రహ్మములో ఉన్నదో, ఏ బ్రహ్మములో లయమైందో ఆ బ్రహ్మము నేనే అని కైవల్యోపనిషత్తు చెబుతుంది. అదే భావాన్ని ఇదిగో ఇక్కడ ఈ శ్లోకం కూడా చెప్తూ ఉంది. ఈ శ్లోకం ద్వారా మనం ఒక్కసారి కనుక ఈ సృష్టి స్వరూపాన్ని కనుక భావించినట్లయితే, కొంత విచారణ చేసినట్లయితే, ఉన్నదంతా నేనే, నాకంటే అన్యముగా రెండవదేమీ లేదు. ఏదైనా ఉంటే అదంతా నాలో కల్పితం. స్వప్నం కల్పితం అన్న సంగతి మనకు తెలుసా తెలీదా? ఎప్పుడు తెలిసింది? మేలుకున్న తర్వాత తెలిసింది. స్వప్నం కల్పితం అనే విషయం మేలుకున్న తర్వాత తెలిసింది. మరి జగత్తు కల్పితం అనే విషయం ఇప్పుడు ఒప్పుకుంటామా? ఇప్పుడైతే ఒప్పుకోం. మరి ఎప్పుడు ఒప్పుకుంటాం? ఆత్మలో మేలుకున్నప్పుడు ఒప్పుకుంటాం. ఈ జగత్తు కల్పితం, నేను మాత్రమే ఉన్నా, ఊరికినే అట్లా 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 గమ్మత్తు జరిగిపోయింది అంతే, ఏం లేదు, అసలు ఇదంతా ఏం జరగలా
అని ఎప్పుడు అనుకుంటామంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఆత్మ నేనే, కాబట్టి నేను అట్టి ఆత్మను, అటువంటి ఆత్మను అని నిరంతరం కూడా విచారణ చేస్తూ ఆ ఆత్మకి దగ్గర కావటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా నా నిజస్వరూపం ఎలాంటిదో తర్వాత మరి మళ్ళీ శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు, రేపు చెప్పుకుందాం.